హాయ్ ఫ్రెండ్స్, మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్. మీరేమో బాయ్స్ అందరూ బయట వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తూ తాగుతారు, తాగి ఊగి వాగుతారనమాట. కానీ మేము ఇంట్లోనే కూర్చొని ఇలా దుప్పటి కప్పుకొని వెయిట్ చేస్తూ ఉండాలి. తమ్ముళ్ళు ఎప్పుడు వస్తారు, కొడుకులు ఎప్పుడు వస్తారు, హస్బెండ్స్ ఎప్పుడు వస్తారు అనేసి మా ధ్యాస అంతా మీ మీదే ఉంటుంది. ఎందుకంటే మంచిగా వస్తారో లేదో ఇంటికి అనేసి. మీరు తాగండి మంచిగానే, కాకపోతే జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ అయిందనుకో అక్కడే ఉండి పడుకోండి, తెల్లరండి. కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ చేస్తూ అప్డేట్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మీరు ఎంజాయ్ చేస్తారు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకే చాలా బాధ ఉంటుంది. ఎట్లుంటాడో, మంచిగా వస్తాడో లేదో అని ఎక్కువ కేరింగ్ ఉంటుంది. మీకేమో చిరాకు వస్తుంది. కానీ మా 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 ప్రేమ అలాంటిదన్నమాట. కానీ ఎనీవేస్ హ్యాపీగా ఎంజాయ్ చేసుకోండి. మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. కానీ జాగ్రత్తగా, ఒకవేళ దొరికిపోయారనుకోండి పోలీస్ కేసు అది ఇది అని ఉంటుంది. లిమిట్గా తాగండి. ఎక్కువ తాగినా కూడా అక్కడే స్టే చేయండి. నెక్స్ట్ డే ఇంటికి రండి. కానీ ఇన్ఫామ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి. అండ్ రోడ్ మీద కూడా ర్యాష్గా డ్రైవ్ చేయకండి. చేసినా కూడా ఒకళ్ళు ఏదైనా ఇబ్బంది అయ్యి డాష్ చేస్తే వాళ్ళు చనిపోతారు. అది మీకు హోష్ వచ్చినాక మీకు కూడా రిగ్రెట్ ఫీల్ అవుతారు జీవితాంతము. అలా చేయకండి, బాధపడకండి. వేరే వాళ్ళ ఫ్యామిలీని కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ అవుట్ అయ్యే బాధను పెంచకండి. సో ఎంజాయ్ చేయండి, అందరినీ హ్యాపీగా ఉంచండి మీ ఫ్యామిలీ మెంబర్స్ మీరు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. బాయ్. మేము చూడండి ఇలా పడుకుంటాం మీ గురించి ఆలోచిస్తూ ఎప్పుడు వస్తారా అని. నాకైతే నిద్ర వస్తుంది. బాయ్, హ్యాపీ న్యూ ఇయర్. మీ కోరికలు కూడా ఏవేవైతే ఉన్నాయో ఈసారి నెక్స్ట్ ఇయర్ మంచిగా ఉండాలి, ఏదైతే వదిలేసుకొని నెక్స్ట్ ఇయర్ హ్యాపీగా ఉండాలి ఫ్యామిలీతో, ఇది మానేయాలి అది మానేయాలి అని అనుకుంటారు కదా. మీ ఏమేమి కోరికలు ఉన్నాయో అవన్నీ నెరవేరాలని, మంచి సక్సెస్ కొట్టాలని కోరుకుంటూ మీ లావణ్య శెట్టి సైనింగ్ ఆఫ్. బాయ్, టేక్ కేర్, హ్యాపీ న్యూ ఇయర్, గుడ్ నైట్.